నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ తేజస్వి గారు. వారిని అడిగి ఎక్కువగా ఉమెన్స్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి తేజస్వి గారు. నమస్తే అండి. చాలామంది యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడేస్తూ ఉంటారు. యాహ్! అలర్జీ అయినా, దేనికైనా సరే ఈజీ ప్రాసెస్ అయిపోతుందది. సో, ఇలా ఎక్కువగా వాడడం వల్ల లేడీస్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటి? యాహ్! అండి. నార్మల్‌గా ఫీమేల్స్‌లో యాంటీబయాటిక్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు యూజ్ అవును. చేస్తారు. అది ఇన్ఫెక్షన్ ఏదో ప్రాపర్‌గా రూల్ ఔట్ చేసుకోరు, ఏం చేసుకోరు. వెంటనే పెయిన్ గానీ, లేదంటే ఏమైనా వచ్చా గానీ వెంటనే యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్ అనుకోని హ్మ్. యాంటీబయాటిక్స్ వీళ్ళే స్టార్ట్ చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది సెల్ఫ్‌గా యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఉంటారు. హ్మ్. అంటే లాస్ట్ టైమ్ రాసిన మెడిసిన్సే కదా! మళ్ళీ అవే యాంటీబయాటిక్స్ అనుకోని అవే యూజ్ చేయడం, లేదంటే ఎక్కువ రోజులు యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. మామూలుగా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఫీమేల్స్‌లో అంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అంటే వెజైనా నుంచి అబ్నార్మల్‌గా ఫ్లూయిడ్ లీక్ అవ్వడం, తెల్లబట్ట అవ్వడం అంటుంటాం. హ్మ్. హ్మ్. ఈ తెల్లబట్ట కొంతమంది కలర్ మారుతూ ఉండడం, యెల్లో కలర్‌లో, గ్రీన్ కలర్‌లో రావడం, ఎక్కువ తెల్లబట్ట సెక్రీట్ అవుతూ ఉండడం, అది మంట గాని, దురద గాని అనిపించడం, లేదంటే ఇంకొన్ని కండిషన్స్‌లో యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు మంటగా అనిపించడం, తరచుగా యూరిన్ పాస్ చేయడం అంటే హోల్డ్ చేసుకోలేకపోతుంటారు. అవును. వెంటనే పాస్ చేయాలి, వెంటనే వాష్‌రూమ్‌కెళ్ళాలి అలా ఉంటాయి. ఈ 2 కండిషన్స్‌లో ఏంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ అందరేంటి ఆళ్ళకి ఇన్ఫెక్షన్ గదా! అంటారు. హ్మ్. అప్పుడు వెంటనే టెస్ట్ చేయించుకుంటారు. యూరిన్ టెస్ట్ కానీ, లేదంటే స్వాబ్ టెస్ట్ కానీ ఇవి చేయించుకుంటారు. అది మంచిదే. టెస్ట్ చేయించుకొని యూజ్ చేయడం మంచిదే. బట్ ఆ యూజ్ చేసేది ఏంటి యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నారు. హ్మ్. ఇది యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి? ఆ ఇన్ఫెక్షన్ మాత్రం తగ్గిస్తాయి. అంటే సప్రెస్ చేస్తున్నాయి. ఇక్కడ కూడా జరిగేది సప్రెషనే. సేమ్ పెయిన్ కిల్లర్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ చేసేది సప్రెషన్ మాత్రమే. క్యూర్ కాదక్కడ. ఓకే. అందరూ అనుకుంటారు యాంటీబయాటిక్స్ చంపేస్తాయి కదా! బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ చంపేస్తాయి కదా! ఇంగప్పుడు ప్రాబ్లమ్ ఏముంటది? ఇన్ఫెక్షన్స్ వల్లే కదా ప్రాబ్లమ్ వచ్చింది. ఈ యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ చచ్చిపోతది. ఇంకేం ప్రాబ్లమ్ ఉందనుకుంటారు. బట్ అది చేసిన డ్యామేజ్ ఏదైతే ఉంటుందో, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ అలానే ఉండిపోతాయి. అందుకనే మళ్ళీ అది ప్రాబ్లమ్ అలానే ఉండిపోవడం వల్ల మళ్ళీ కొన్ని యాంటీబయాటిక్స్ మళ్ళీ అట్రాక్ట్ అయినా గూడా మళ్ళీ పెయిన్ రావడం, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. చాలా మంది కేసెస్‌లో యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళు ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్‌గా వస్తూ ఉంటాయి. హ్మ్. ఎందుకంటే దీని వల్లనే. అక్కడ ట్రీట్మెంట్ జరగట్లేదు. ఓకే. సప్రెషన్ జరుగుతుంది గాబట్టి. ప్రాపర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? అదైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, ఆ ఇన్ఫెక్షన్ చనిపోవడం అది కరెక్టే. దాంతో పాటు గూడా అది చేసిన డ్యామేజ్ ఏదైతే ఉంటుందో, ఆ డ్యామేజ్ మొత్తం హీల్ అవ్వాలి. హ్మ్. ఇంకా అది మళ్ళీ రాకుండా మన ఇమ్యూనిటీ పవర్‌ని కానీ, లేదంటే ఏదైతే ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుందో, ఆ ఎన్విరాన్మెంట్ తట్టుకునేలాగా ఉండాలి ఇన్ఫెక్షన్స్‌కి. అది ప్రాపర్ ట్రీట్మెంట్. ఓకే. ఈ యాంటీబయాటిక్స్ అది చేయడం లేదు. పైన కప్పేస్తుంది ఇన్ఫెక్షన్స్ అన్నిటిని. హ్మ్. సప్రెస్ చేస్తుంది. సో, ఇలా యాంటీబయాటిక్స్ ఏది యూజ్ చేయకుండా హోమియోపతి ద్వారా ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ రాకుండా ఏదైతే చెప్పానో ప్రాపర్‌గా ట్రీట్మెంట్ అంటాం గదా! ఓకే. ఆ ఇన్ఫెక్షన్ క్యూర్ అయిపోయేలాగా అంటే ఇన్ఫెక్షన్ పోయేలాగా అది చేసిన డ్యామేజ్ కూడా క్యూర్ అయ్యేలాగా ఇలా హోమియోపతి హెల్ప్ చేస్తుంది. నార్మల్‌గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి. ఇలాంటి టైంలో హోమియోపతి ఎలా చేస్తుందంటే అది ఏ కలర్ ఆఫ్ డిశ్చార్జ్ సెక్రెట్ అవుతుంది. హ్మ్. నార్మల్‌గా పర్టిక్యులర్ బాక్టీరియాకి పర్టిక్యులర్ డిశ్చార్జ్ సెక్రెట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఆ కలర్ వేరియేషన్ కూడా మారుతూ ఉంటుంది. సో, హ్మ్. ఆ కలర్ వేరియేషన్ ఎలా ఉంది? ప్రతి మందికి సేమ్ వెజైనల్ డిశ్చార్జ్ అనుకోండి. ప్రతి ఒక్కళ్ళకి సేమ్ సింప్టమ్స్ ఉండవు. కొంతమందికి మంట మాత్రమే ఉంటుంది. కొంతమందికి దురద ఒక్కటే ఉంటుంది. మరి కొంతమందికి పెయిన్‌లెస్‌గా ఉంటుంది. కానీ వైట్ డిశ్చార్జ్ అవుతూనే ఉంటుంది. సో, వాళ్ళకి ఏం డిశ్చార్జ్ అవుతుంది? ఆ పెయిన్ నేచర్ కానీ, పెయిన్ ఏమన్నా ఉందా? ఇన్ఫెక్షన్ దురద ఏమన్నా మంట ఏమన్నా ఉందా? వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? అది ఎంత డ్యామేజ్ చేసింది? ఇంకా వాళ్ళ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఫర్దర్‌గా లోపలికి ఏమైనా స్ప్రెడ్ అయినాయి ఇవన్నిటిని చూసి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. హుహు. సో, ఆ ఇన్ఫెక్షన్ ప్రాపర్‌గా హీల్ అయ్యేలాగా, కంప్లీట్ క్యూర్ అయ్యేలాగా, ఇంకా మళ్ళీ దాంతో పాటు మన ఇమ్యూనిటీ పవర్‌ని పెంచేలాగా. హుహు. ఎందుకొస్తున్నాయి ఇన్ఫెక్షన్స్ ఈజీగా అంటే, మన బాడీలో ఏదైనా ఇమ్యూనిటీ వీక్ అయిపోవడం వల్లే బాడీ ఈజీగా ఇన్ఫెక్షన్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అవును. సో, ఆ ఇమ్యూనిటీ పవర్‌ని పెంచేలాగా, ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రాకుండా ఉండేలాగా ప్రివెంటివ్‌గా మెడిసిన్స్ ఇస్తాం హోమియోపతిలో. ఓకే. ఇది చాలామంది యాంటీబయాటిక్స్ యూజ్ చేసినప్పుడు ఇది లాంగ్ టర్మ్ యూజ్ చేయాల్సొస్తుంది. నువ్వు 10 సార్లు అదే సేమ్ ప్రాబ్లమ్‌కెళ్ళినా కూడా 10 సార్లు యాంటీబయాటిక్సే ఇస్తారు. హ్మ్. ఇంక వేరే మెడిసిన్ ఏం లేదు. ఓకే. సో, ఇన్ని సార్లు వెళ్ళకుండా, ఇంత రిపీటెడ్‌గా రాకుండా, ఇంత డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే హోమియోపతి ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. అండ్ సో, హోమియోపతి రికరెంట్ కేసెస్‌లో కానీ, లేదంటే ఫస్ట్ టైమ్ ఇన్ఫెక్షన్‌లో కానీ, హోమియోపతి మందులు యూజ్ చేయడం వల్ల అది మళ్ళీ రాకుండా ఉంటది. ఆ ఇన్ఫెక్షన్ ప్రాపర్‌గా హీల్ అవుతూ ఉంటది. ఓకే. 2 ఒకేసారి బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి. హుహు. పర్మనెంట్‌గా అయితే వాడనవసరం లేదు. పర్మనెంట్‌గా వాడాల్సిన అవసరం బట్ లేదు. పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. పర్మనెంట్‌గా వాడాల్సిన అవసరం లేదు. ఇంకా డిపెండెన్సీ ఉండదు. ఓకే. ఇంకా కొంతమందికి యాంటీబయాటిక్స్ రిపీటెడ్‌గా యూజ్ చేయడం వల్ల బాడీలో డిపెండెన్సీ పెరిగిపోతుంది. హ్మ్. అంటే ఆ పర్టిక్యులర్ యాంటీబాడీ వాళ్ళకి సెట్ అయ్యేలాగా. వేరే యాంటీబయాటిక్స్ సరిపోదు వాళ్ళకి. హ్మ్. సో, అలా గూడా ఉంటుంది. ఈ యాంటీబయాటిక్స్ లాంగ్ టర్మ్‌గా యూజ్ చేయడం వల్ల. ఓకే. ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి ఇంకా.
యూరిన్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఆ మంట తగ్గేలాగా, ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్గా క్యూర్ అయ్యేలాగా, అది మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా హెల్ప్ చేస్తాం అనమాట. ఐ మీన్ ఓకే. ప్రాపర్ మెడిసిన్స్ తీసుకొని ఎందుకు ఫామ్ అవుతుంది ఆ ఇన్ఫెక్షన్స్, ఆ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ. ఇంకా బ్లాడర్ అయితే యూరినరీ బ్యాగ్ అది స్ట్రెంథన్ అయ్యేలాగా. ఓకే. కొంతమందికి కొంచెం ఏజ్డ్ ఉమెన్స్లో వాళ్ళకి తుమ్మినా దగ్గినా యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా డయాబెటీస్ ఉన్న వారిలో కూడా యూరిన్ లీకేజ్ కామన్గా చూస్తుంటాం. ఈ ఓకే. 2 కండిషన్స్లో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ కానీ అవ్వకుండా, మళ్ళీ అది డ్యామేజ్ అవ్వకుండా, ఇన్ఫ్లమేషన్ జరగకుండా కూడా మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. ఓకే. సో ఇక్కడ ఫిటికస్ హోమియోపతి ఎందుకంటే టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల చాలామంది అందరూ ఇస్తారు ఈ మెడిసిన్స్, బట్ ఆ క్వాలిటీ ఇంపార్టెంట్. మెడిసిన్స్ అవును. ఇచ్చే క్వాలిటీ ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఆ ట్రీట్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది. దాంతో కూడా రిజల్ట్ కూడా అంత యాక్యురేట్గా అనిపిస్తాయి వాళ్ళకి. చాలామంది ఏమనుకుంటే డిలే అవుతుంది, లాంగ్ టర్మ్గా యూజ్ చేయాలి హోమియోపతి అంటే స్లోగా యాక్ట్ అవుతుంది, అవును. ఇవైతే పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది అనుకుంటారు. అవును. బట్ అలా ఏమి ఉండదు. హోమియోపతిలో మనం కనుక కరెక్ట్ మెడిసిన్ సజెస్ట్ చేసామనుకోండి వాళ్ళకి, అంటే వాళ్ళ బాడీ ఆ డిసీజ్కి కరెక్ట్ మెడిసిన్ ఇచ్చామనుకోండి, విత్ ఇన్ యాక్షన్ కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళకి. ఓకే. అంత అక్యురేట్ అంటే డిపెండింగ్ ఆన్ అక్యురసీ అంటాం దీన్ని. అందుకనే క్వాలిఫైడ్ డాక్టర్, ఎఫిషియెంట్ డాక్టర్ అన్నట్టయితే ఆ మెడిసిన్స్ కరెక్ట్గా గెస్ చేయగలుగుతారు, వాళ్ళకి కరెక్ట్ మెడిసిన్స్ అందించగలుగుతారు, ఆ ఇన్ఫెక్షన్ ప్రాపర్ టైంలో క్యూర్ చేస్తారు. ఓకే. దీనిపైన డిపెండ్ అవుతుంది అంతా. టెస్ట్‌లు కూడా చేస్తారా కొన్ని? టెస్ట్లు కూడా అండి. అంటే ప్రతి ఒక్కరికి అంటే కొన్ని ఏ కేస్కి అయితే టెస్ట్లు అవసరం ఉంటుందో ఆ కేస్కి టెస్ట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే. మిగతా వాటికి ప్రతిదానికి అవసరం అయితే ఉండదు. నార్మల్గా ఏం టెస్ట్, వెజనల్ ఇన్ఫెక్షన్ అనుకోండి స్వాబ్ టెస్ట్ చేయమంటాం, లేదంటే సిబిపి టెస్ట్ చేపిస్తూ ఉంటాం. యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకోండి వాళ్ళకి కూడా సేమ్ సియు టెస్ట్ అంటాం, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఈ టెస్ట్ లేదంటే ఇంకా బ్లడ్ టెస్ట్ ఇవి చేయడం వల్ల, లేదా మెల్లిగా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది ప్రాపర్గా తెలుస్తుంది మనకి. అది ఇన్ఫెక్షన్ అక్కడే ఉందా, లేదంటే ఇంకా గర్భాశయం లోపలికి కానీ, లేదంటే ఇంక ఇతర ఆర్గాన్స్ ఏమైనా డ్యామేజ్ అవుతున్నాయో తెలుసుకోవచ్చు. ఆ సివియారిటీని ఆ ఉన్న సిమ్టమ్స్ని తగ్గేలాగా మెడిసిన్స్ ఇస్తాం. ఓకే. డైట్ ఏమైనా ఉంటుందంటారా వాళ్ళకని? డైట్ కూడా అడ్వైస్ చేస్తామండి. అంటే తినొచ్చు, తినకూడదు అనేలా చెప్పం మెయిన్‌గా. ఓకే. మాక్సిమం అన్నీ తినాలి. మాక్సిమం అన్నీ తినొచ్చు. బట్ ఏవి తినా ఎక్కువ క్వాంటిటీలో ఏం తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్‌ని ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు డయాబెటీస్ ఉమెన్స్ అనుకోండి, వాళ్ళకి కార్బోహైడ్రేట్ తీసుకోవద్దని చెప్తుంటాను. తగ్గించి ఎంత వీలైతే అంత కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి వాళ్ళు. ఎందుకంటే ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి. సో కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ని పెంచమని చెప్తుంటాం. ఇంకా దీంతో పాటు సప్లిమెంట్స్ కానీ, మినరల్స్ కానీ ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. ప్రాపర్ డైట్తో పాటు స్లీప్, ఎక్సర్సైజెస్, స్ట్రెస్ రిలీఫ్ ఇవన్నీ ఇంపార్టెంట్ రోల్. ఇంకా స్మోకింగ్ చేసే వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి, వెజనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి. అవును. ఎందుకంటే ఆ స్మోక్ చేయడం వల్ల ట్రిగరింగ్ ఫ్యాక్టర్ లాగా ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో అది కూడా స్టాప్ చేయమని చెప్తుంటాం. వీళ్ళేమో తగ్గించుకోవడం మంచిది. హెల్దీ లైఫ్ స్టైల్ ప్లస్ కరెక్ట్ మెడిసిన్స్ యూస్ చేసినట్టయితే తగ్గుతూ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ అనేటివి. ఓకే. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. Fiticus Homeopathy